వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. కాచిగూడలోని వీరన్నగుట్టలో 75వ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వీరన్నగుట్ట బస్తీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నరసింగరావు మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ణి ప్రార్థించామని తెలిపారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ రావుతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. देवी वधुग्राभ्यां वरदा भवन्तो सावधान सुमुहूर्तो सावधान सुवर्णे सातमकुलाभ्यां लक्ष्मी नारायण चित्तल सावधान सुमुहूर्तो सावधान सुवर्णे सावधान अयं मधुवरकः तदेव लग्नं तारावरं सुवनन्त देवता सूर्यावरं चन्द्रावरं स्वामिवरं पदे पद्माक्षि देवी रत्नांगि देवी केतमा देवी सोमांत देवी ప్రశాంత్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి భారీ ఎత్తున భక్తిపూర్వక కన్నుల పండుగగా ఈ యొక్క కళ్యాణోత్సవం ప్రతి ఏటా ఇక్కడ జరుపుతున్నాము. దీనికి ఇది ఒక తెలుగు నూతన సంవత్సరము ఉగాది పర్వదినాన ప్రతి ఏటా కన్నుల పండుగగా ఇక్కడ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే ముందుకు కూడా భారీ ఎత్తున ఈ యొక్క కళ్యాణం జరుపుకున్నటకు ప్రజలందరూ సహకరించవలసిందిగా మేము కోరుతూ మా యొక్క వీరభద్ర స్వామి కళ్యాణోత్సవం సమితి తరఫున పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. పత్రికా విలేకరులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి ఇటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులు చాలా మట్టుకు రావడం జరుగుతుంది. అదే రకంగా 27వ తేదీ రోజు మా యొక్క డాక్టర్ గౌతమ్ రావు గారు ఈ యొక్క అమ్మర్పేట నుండి శ్రీరామనవమి యొక్క శోభయాత్రకు మా యొక్క కన్వీనర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కాచిగూడ చౌరస్తా దాకా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీ ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే పెద్ద ఈ వారం రోజులు ఉత్సవాలే జరుగుతుంటాయి. తప్పకుండా అందరు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క ఉత్సవాల్లో
అంబర్పేటలో మరియు హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొని బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సాంస్కృతిక పరంగా అన్ని కార్యక్రమాలు కూడా హిందూ బంధువులందరూ కూడా కలిసి చేసుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మల్లికార్జున స్వామి తర్వాత రేపు రాబోయేటువంటి శ్రీరామ ఉత్సవాలు కూడా ఈ అంబర్పేటలో కలిసి శోభాయాత్ర కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ శోభాయాత్రలో కూడా అందరూ పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మల్లికార్జున స్వామి కళ్యాణంలో కూడా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పాల్గొనేటువంటి భక్తులు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. గత 75 ఏళ్లుగా ఈ వీరన్నగుట్టలో జరుగుతుంది. కాచిగూడ వీరన్నగుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ప్రతి ఏడు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు, పోలీస్ వర్గానికి, ఇతర అన్ని పార్టీల నాయకులకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనైతే ఒక 6 దశాబ్దాల నుంచి చూస్తున్నాను. ఈ ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున మరి వీళ్ళ పెద్దలు, వీళ్ళ నాన్నలు, వీళ్ళ తాతలు కూడా ఇక్కడ చేసేవాళ్ళు. అదే విధంగా సాంప్రదాయ పద్ధతిగా ఈ రోజు ఆ కమిటీలు మారుతున్నా కానీ ఉత్సవాల్లో మార్పు లేదు. ఇంకా ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ కమిటీకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.